హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు ఇప్పుడే అందిన వార్త, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులలో అనర్హుల గుర్తింపుపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు అందుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వీరికి అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. అయితే కొందరు దివ్యాంగ పెన్షన్లు నకిలీ ధృవీపత్రాలతో పొందుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. నకిలీ ధృవపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. దివ్యాంగులు కొందరు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు పొందటం పైన జిల్లా వారీగా సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. దివ్యాంగ సర్టిఫికేట్ల జారీలోనూ పలు ప్రాంతాల్లో వేల రూపాయల తీసుకుని జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే అంశంపైన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిపైన ఫోకస్ చేయడంతో వారి పెన్షన్లు కోత పడటం ఖాయం కనిపిస్తోంది. ఏపీలో పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సెర్ఫ్ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని తేల్చారు. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఆ సమయంలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లుగా గుర్తించారు. అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.